అరుణానందగిరి ఇక చూడండి రామచిలుకలు కూర్చున్నాయి. ఇక ఇప్పటిదాకా చాలా అల్లరి చేసినాయి. ఇక ఎప్పుడు అనుకున్నట్టుగానే ముగ్గులు అయిన తర్వాతనే కొంచెం ఒకసారి మొబైల్ తీసుకొని వస్తా. ఇక ఇప్పుడు మళ్ళీ మనం ఇంట్లోకి వెళ్ళి పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకోవాలి. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి చిలుకలు. అక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. అయితే పిచ్చుకలు కూడా ఉండే, ఇక్కడ చిట్టి పిట్టలు కూడా ఇప్పటిదాకా ఉండే. ఇక ఇక సూర్యుని వెలుతురు మనకు కనిపిస్తలేదు. సూర్యోదయం ఇప్పుడు 6 గంటల లోపే అవుతుంది, 6 గంటలకు అవుతుంది మినిమం ఈ సీజన్లో. కాకపోతే ఇంకా మనకు చెట్ల సాటు మేఘాలు అడ్డం ఉన్నాయి. ఈ లోపల తొందరగా మరి అగ్నిహోత్రం చేయడానికి అన్ని సిద్ధం చేసుకుందాం. ఎంత చక్కగా కూర్చున్నాయి చూడండి చిలుకలు. కింద హైట్ తక్కువ ఉన్న దగ్గరికి అయితే అస్సలే రావు. ఈ మన చెట్టు మీదకి ఇట్లా వస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ సరే, దూరపు కొండలు నునుపు అంటే దూరం నుంచి చూసి ఆనందించేది వేరు, దగ్గరికి వస్తే వాటితో ఇబ్బందులు వేరు అట్లా. అందుకని సరే మరి ఇక దూరం నుండి రామచిలుకలను చూసుకుంటే సంతోషపడదాం. పక్షులన్నీ వెళ్ళిపోతున్నాయి చూడండి. సరే మరి మనం కూడా ఇంట్లోకి వెళ్ళిపోదాం. పూజ అయింది, ఇప్పుడు అగ్నిహోత్రం చేద్దాం. ఇక పూజ చేయడం ఒక ఎత్తు, మళ్ళీ అన్నీ సర్దుకోవడం అది పెద్ద ఇంకా పని. ఇది నారాయణగిరి. ఇక ఈరోజు మరి మనం అగ్నిహోత్రం చేయడానికి అన్ని సిద్ధం పెట్టుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ కూర్చున్నప్పుడే గణపతి స్తోత్రం, తర్వాత నవగ్రహ స్తోత్రం కూడా చదువుతాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓం ద్రా ఓం గురు దత్తాయ నమః. ఓం ద్రా ఓం గురు దత్తాయ నమః. ఓం ద్రా ఓం గురు దత్తాయ నమః. భూర్భువస్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు ఆహుతి సమర్పణ చేద్దాం. ఎన్నిసార్లైనా చేయొచ్చు గాయత్రి మంత్రం. సూర్యాయ స్వాహ, సూర్యాయ ఇదం నమః. హారతిద్దాం. సూర్యాయ నమః. ఇగో నా అగ్నిహోత్రం అయిందో లేదో రానే వచ్చింది. వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే. సూర్యునికి ఆగ్నేయం గురించి వచ్చినాం. ఇప్పుడు అగ్నిహోత్రం పాత్రను తీసి అక్కడ గోడ మీద పెడతా. ఆగ్నేయ దీపం కూడా వెలిగించుకున్నాం. ఇక ఇప్పుడు మరి బ్రేక్ఫాస్ట్ ప్రారంభిద్దాం. ఇగో చూడండి, పూజకు ముందే నేను పాలు స్టవ్ మీద పెట్టిపోయినా. ఇక అన్నీ సర్దుకొని వచ్చేవరకు ఇంత టైం పెట్టింది. పూజ 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు సర్దుకోవడం కంపల్సరీ ఉంటుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత పక్షులు వచ్చినాయి రండి. చాలా అగ్నిహోత్రం చేసేటప్పుడు బాగానే సౌండ్ వేసినాయి. కానీ ఇక ప్రతిదీ మనం ఒక పని మీద ఉంటే దాన్ని మొత్తం లగ్నం చేయాలి. అట్లా ఇక కోతన్న ఆవన్నచ్చ బనానా తినిపోతుంది. ఈ పక్షులు ఇవి తింటూ ఉంటాయి, ధాన్యం తినుడు, ఇక అన్నీ వాటి పనులు చేసుకుంటాయి. చూడండి, బ్రేక్ఫాస్ట్ ఉప్మా, ఈరోజు క్యారెట్ ఉప్మా. ఇక నేను చెప్పినట్టే వారం రోజులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే చేస్తా. నిన్న బియ్యపు రవ్వ ఉప్మా చేసిన, మొన్న సేమియా చేసిన, ఈరోజు గోధుమ రవ్వ తర్వాత ఇడ్లీ రవ్వ కలిపి చేస్తున్నా. టీ కూడా పెట్టేసిన, ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇక ఉప్మా తిందాం. మరి ఇడ్లీ రవ్వ వేసి చేస్తే కొంచెం మంచిగా అవుతుంది, ముద్దలాగా కాకుండా కొంచెం మంచిగా ఉంటుంది. ఇదొక రోజు మరి టేస్ట్ చేసుడిగా. అన్నీ వారం రోజులు గడవాలంటే ఏదో ఒకటి చేయాల్సిందే. ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగుదాం. ఇక ఈరోజు సండే, మరి శ్రావణ మాసం కూడా నడుస్తుంది కాబట్టి ముందు ఫంక్షన్ హాల్లో 5వ ఫంక్షన్ జరుగుతుంది. ఇక మంత్రాలు వినిపిస్తుంది. అందుకని నేను సైలెంట్గా వర్క్ చేస్తున్నా. ఇక ఈరోజు అయితే బగారా రైస్, తర్వాత ఆలు టమాటా కర్రీ, రైతా, ఇవి 3 చేసేస్తాం. మరి ఇక మనకు తెలిసిందే కాబట్టి ఇంక అంతా చూపిస్తే కూడా
ఇంకా బోరన్నీ నేను చూపిస్తలేను, టకటక చేసేస్తాం. మరి అయితే శ్రావణ మాసం ఒక నెల రోజులన్నా నాన్ వెజ్ తినద్దు, ఈ రకంగానన్నా ఒక నెల రోజులు తినకుంటుంటామని చాలామంది పాటిస్తారు. కొందరికేమో వద్దంటే కోపం వస్తుంది. అందుకని నేను మరి ఈరోజు తెచ్చుకుంటే తెచ్చుకోండి అని చెప్పిన, కానీ ఇంట్రెస్ట్ లేదన్నారు. ఇంకా సరే మరి ఆలు టమాటా బగారా రైస్ చేసినా కానీ సేమ్ అదే ప్రాసెస్, కానీ కమ్మగా ఉంటుంది బగారా రైస్ తోటి కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. ఇక అట్లా చేస్తున్నా. మరి ఇక మంచిగా స్పైసీగా ఉండేటట్టు ఉంటుంది. మనం ఒక ఆలు పీస్ తిన్నాం అనేది తప్పితే అది నాన్ వెజ్కి ఎట్లా తీసిపోకుండా మంచి టేస్ట్ ఉంటుంది. రైతా కూడా చేస్తున్నా. ఇక పెరుగు ఎట్లా ఉంటుంది కదా అట్లా. మరి ఇక ఈరోజు అయితే మన వంట ఇట్లా కంప్లీట్ చేస్తున్నా. అయితే నెలకొకసారి ఏకాదశి ఉపవాసం ఉండాలని చెప్తారు పెద్దవాళ్ళు. అన్నీ ఒక పద్ధతి అని ఏర్పాటు చేసింది మన బాడీ సిస్టమ్ను రీసైక్లింగ్ చేసుకోవడానికే. ఎప్పుడు తింటూ ఉంటే మనకు లోపల శుభ్రత కొంచెం ఖాళీ అనేది లేకుండా అయిపోతుంది. ఎప్పుడు దాని మీద ఒకటి తినుడే అవుతుంది. మనం ఏకాదశి ఉపవాసం అయితే 3 రోజులు చేస్తారు. అంటే ఈరోజు సాయంత్రం మొదలు పెడితే రేపు పొద్దున్న దాకేం తినరు. మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ ఉద్వాసన చేసి అప్పుడు భోజనం చేస్తారు. ఇక బ్రాహ్మణుని కూడా ఏదైనా వాళ్ళకు భోజనం పెట్టి వీళ్ళు స్వీకరించాలంటారు. ఇప్పుడైతే అంతా మనకు టైం ఉండదు. కానీ కాకపోతే ఈరోజు ఈవినింగ్ ఏం తినకుంటుండి ఏదో పండు తిని రేపు పొద్దున్న దాకా కూడా ఏదైనా లిక్విడ్స్ తాగి మళ్ళీ తెల్లవారి పొద్దున్నే దీపారాధన చేసుకొని ఏదో బ్రేక్ఫాస్ట్ తిన్నా పర్వాలేదు. ఇది ఏకాదశి ఉపవాసం అని పాటించకుండా మనకు ఒకవేళ డైటింగ్ పేరుతోటి ఇట్లా చేసినా మన బాడీ సిస్టమ్ను మంచిగా చేయడానికే. అందుకని పెద్దవాళ్ళు చెప్పినవి చాలా మనం పాటిస్తలేం కాబట్టి మనకు అనారోగ్యాలు తయారవుతున్నాయి. ఇక ఇప్పుడు శ్రావణ మాసం అంటే ఇక శ్రావణ మాసంలో అందరూ ఉపవాసాలు ఉంటారు, రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ పూజలు చేసే వాళ్ళు చేసుకున్నా కానీ మనకు పూజలు చేసే ఇంట్రెస్ట్ ఉంటే చేయాలి, లేకుంటే లేదు. అది మన సొంత విషయం. కాకపోతే బాడీ సిస్టమ్ను కూడా ఒక పద్ధతి కొద్ది ఉంచుకునే ఒక నెల రోజుల టైం కేటాయించారు పెద్దవాళ్ళు. ఇక వీలైన రోజులు కొంచెం నాన్ వెజ్ తినకుంటుంటే చాలా మంచిది. అట్లా ఇక మొత్తానికైతే వంట అయింది. ఇప్పుడు ఒకసారి చిమ్ని హై చేసి మరి ఒక 2 నిమిషాల నుంచి బంద్ చేస్తే ఇంట్లో ఉన్న పూట అంతా బయటకు వెళ్ళిపోతే ఇక చూడండి పక్షులు చాలా హడావుడి చేస్తున్నాయి. కానీ వాటి వాయిస్ వినిపించే పరిస్థితి లేదు, ఎందుకంటే అంతకంటే ఎక్కువ పాటలు ఉన్నాయి ముందు ఫంక్షన్ అలా. సరే ఇక ఈరోజు అయితే రేపు ఒక మంచి విడతటి మళ్ళీ వెళ్దాం. అప్పటివరకు బాయ్.